చెప్పిరా बोलिए आओ तेसर పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దక్కిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు, ఇదే డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ప్రకటన చేసినారు. ఈరోజు మనం ఘనంగా తెలంగాణ మన రాష్ట్రంలో మన స్వయం పరిపాలన ఉందంటే సోనియమ్మ గారి దయ అని చెప్పి మన చేతులకి వారికి నమస్కారం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి తల్లి దీవెనతోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో ఈరోజు తెలంగాణ వచ్చిన సంగతి మనం మర్చిపోవద్దు. దివంగత నేత మా నాన్నగారు టైగర్ రామన్న గారు 1967 నుంచి కూడా తెలంగాణ కట్టుబడి ఉండి తన చివరి ప్రాణం పోయేంత వరకు కూడా తెలంగాణ కట్టుబడి ఉన్న సంగతి మీ అందరు గుర్తు తీసుకొస్తున్నాను. మలిదశ ఉద్యమంలో 2012 నుంచి 2014 వరకు కూడా ఆ రోజు సోనియా గాంధీ గారితో చర్చలు జరిపినప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో అగ్రభాగాన ఉండి చర్చలు చేసే సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఆ రోజు ఎక్కడున్నాడే కొట్టైనే, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనే, ఈరోజు మంత్రిగా పనిచేసిన ఆయనే, గెలిచి మంత్రిగా ఉండి విస్కీలలో సోడాలు పోయడం తప్ప ఏ రోజైనా గ్రామాల సమస్యల మీద దృష్టి పెట్టిందా? 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్ని ఇల్లు తీసుకొచ్చిండాయా? వినాయక్ గారు చెప్పినట్టు 390 ఇల్లు తీసుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఫేజ్ లో 3500 ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని. మీ గ్రామానికి మొన్న కొన్ని తక్కువ ఇల్లు వచ్చిన సంగతి మా దృష్టి తీసుకొచ్చినారు. వచ్చే ఫేజ్ లో 2వ దఫాలో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ప్రతి బీదవాడికి, ఇల్లు లేని ప్రతి అర్హుడైన బీదవాడికి, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇల్లు వచ్చే విధంగా బాధ్యత తీసుకుంటాను నేను వేలారెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా మీకు ఆదేశిస్తున్నాను. ఎందుకంటే తమ్ముడు చెప్తున్నాడు పార్టీలకు అతీతంగా. నేనన్నాను అర్హులైన బీదవారందరికీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఒకటే, బడుగులకు బలీన వర్గాలకి ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే చేసింది. ఎందుకంటే మనం 3 రంగులకు వారు వేసుకున్నా లేకపోయినా బీదవాడైతే వాడిని న్యాయం చేయాలనే ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకోసమే మనకు ఇక్కడ జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పూర్తి సహకారం ఉన్నది. మీకు ఏ అవసరం వచ్చినా నేను వేనారెడ్డి గారు అందుబాటులోనే ఉన్నాం. మీ గ్రామం అంటే మాకు ఎడలేని ప్రేమ. ఎందుకంటే ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఫ్యాక్షన్ బారిన పడి ఇబ్బందులు పడ్డ సంగతి నాకు వ్యక్తిగతంగా తెలుసు. జైళ్ళ పాలైనరు, పార్టీ కోసం అని కొట్లాడారు. ఇప్పటికైనా కానీ మనం శాంతి మార్గం నడుస్తాం. మీరు కాంగ్రెస్ పార్టీని గ్రామస్తులు గెలిపేయండి. ఎక్కడైనా కానీ ఎవరికి అన్యాయం జరగకుండా, గ్రామంలో ఎట్లాంటి హింస లేకుండా చూసుకునే బాధ్యత కూడా నాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఈ గ్రామం నుంచి ఇబ్బందులు పడ్డారు. 2 పార్టీల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి. వార్డులు కూడా ఏకపక్షంగా మనం గెలవాల్సిన అవసరం ఉంది. వచ్చే 3 సంవత్సరాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. దానితో పాటు వచ్చే ఫేజ్ కూడా అంటే కాంగ్రెస్ మళ్ళీ 2వసారి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. అంటే 8 సంవత్సరాలు పైగా మనం అధికారులు ఉండబోతున్నాం. ప్రజలకు అదే వివరించండి. సర్పంచ్ అభ్యర్థి గారు మీరు చెప్పండి. ఏంటంటే మనం ఏది చేసినా కానీ మనతోటి సాధ్యమవుతుంది. అధికారంలో మనం ఉన్నాం. మనం ఇల్లు కావాలన్నా, నీళ్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా, కరెంట్ సమస్య ఉన్నా, లైట్ల సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా తీర్చడానికి మీరు ముందుండండి. మీ వెన్నంటే నేనుంటానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. మంచి మెజారిటీ ఇచ్చి కుంటికోట్ల శ్రీనివాస్ యాదవ్ గారిని, ఇంకొకటి రైతుల గురించి ఆలోచించే మన ప్రభుత్వంలో వేలారెడ్డి గారు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ఉంటూ వారు పొద్దున పూట
ఉచితంగా ఎవరైతే రైతులు పొద్దున మార్కెట్కి వస్తే వాళ్ళు సర్ది కట్టుకొని వస్తారో లేదో ఆకలితో ఉన్నారని చెప్పి ఆలోచనతో ఈరోజు ఉచితంగా టిఫిన్ పెట్టిస్తున్న సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. అదేవిధంగా మధ్యాహ్నం వచ్చేసరికి 5 రూపాయలకే భోజనం ఏర్పాట్లు కూడా చేసిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. మార్కెట్లో రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా వేనారెడ్డి గారు వ్యవసాయ మార్కెట్ కి సరైన న్యాయం. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా గ్రామం తండా తిరుగుతూ ఈరోజు ఆఖరి రోజు ఎన్నికల ప్రచారానికి పొద్దున పూట వచ్చిన సందర్భంగా మీ గ్రామ ప్రజలు, కోలాట బృందాలు, మహిళలు, యువకులు, నాయకులు అందరూ పలికిన స్వాగతాన్ని నా జన్మలో మర్చిపోలేదని చెప్పి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఒక పండగ వాతావరణం ఉంది గ్రామంలో. ఎన్నికలు అయిపోయి విజయోత్సవ ర్యాలీలాగా ఉంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎంత మీ ఉత్సాహం చూస్తుంటే విజయం తథ్యం, మెజారిటీ మీదనే మనం వేచి ఉండాలనే ఆలోచన నాకు వచ్చిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వేనారెడ్డి గారు మాట్లాడుతూ చాలా విషయాలు క్షుణ్ణంగా చెప్పినారు. వాస్తవంగా పోయినసారి కూడా ప్రతిపక్షాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. అయినా మోసంతో మన ఆ రోజున్న పోలీస్ యంత్రాంగం మనల్ని పక్కన తొక్కిపెట్టి కరెంటు ఆఫ్ చేసి మరి ఒక ఓటుతో గెలిచినట్టు ప్రకటించిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నారు. ఈ రోజు సవాల్ విసురుతున్నాను. ఈ రోజు అధికారంలో మనం ఉన్నాం. మేము నీతికి, న్యాయానికి, అహింసకు కట్టుబడి ఉన్నాము. మీరు కూడా అదే దొరుకుతానండి. మా మెజారిటీ ఏంటో మేము చూపిస్తామని చెప్పి సవాల్ విసురుతున్నా అని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాను. ఈరోజు దామన్న గారు చనిపోయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక వారి ఆధ్వర్యంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూపించినాం. ఈ గ్రామం నుంచి దాదాపు 250 ఓట్ల మెజారిటీ తీసుకొచ్చినాం. ఈ రోజు దామన్న ఆత్మశాంతికి చేకూరాలంటే ఆ మెజారిటీకి రెట్టింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తీసుకొస్తున్నాను. ఏది ఏమైనా కానీ మా అధ్యక్షుడు ఈరోజు రేపు కాబోయే గ్రామ సర్పంచ్ కుంటిగోల శ్రీని యాదవ్ గారికి మంచి పేరున్నది. మంచి వారిని ఆలోచనతో ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారిని నిర్ణయించినాం. అందుకోసమే మీరు ఏది ఏమైనా కానీ ఈ వారు 10 వార్డులు ఏకపక్షంగా చేయండి. శ్రీని యాదవ్ గారిని గెలిపించండి. గెలిపిస్తే వారిని ఓటేస్తే సర్వోత్తముడికి ఓటేస్తే నేను భావిస్తాను. మీ మధ్యలో ఉండి మీకే అవసరం ఉన్నా వేలకు తోడుగా ఉంటూ నేను అన్ని కార్యక్రమాలు బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి మీకు సభాముఖంగా ఆదేశిస్తున్నాను. 200 ఇల్లు అడిగినారు, రేషన్ కార్డులు అడిగినారు. అదే కాదు, సర్పంచ్ అన్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. సీసీ రోడ్లు ఉంటాయి, వీధి దీపాలు ఉంటాయి, నీళ్ళ సమస్యలు ఉంటాయి, కుక్కల సమస్య ఉంటుంది, కోతల సమస్య ఉంటుంది. ఏ సమస్య అయినా కానీ మీరు నా దృష్టికి తీసుకురండి. అమ్ముడు చెప్తున్నారు, వాస్తవే, కోతల బాధ మాత్రం వాస్తవే. అందుకోసమే చెప్పినా చెప్పకపోయినా మీ ప్రాంత వాసిగా దామన్న ముట్టుమిద్దగా నాకు మీ అన్ని అవసరాలు తెలుసు. అందుకోసమే కూతదూరు వేటంలో ఉన్న సూర్యాపేట పట్టణంలో నేను నివాసం ఏర్పరచుకున్నాను. నాన్నగారు కాలం చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి సూర్యాపేట కూడా నివాసం మార్చిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. మీకు అందుబాటుగా ఉండే నాయకుడిగా, మీకు అండగా ఉండే నాయకుడిగా, దామన్న బిడ్డగా మీ మధ్యలో ఉన్న ఆలోచనతో వచ్చారు. మీరు ఆదరిస్తారని, సర్పంచ్ ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇస్తారని పూర్తి విశ్వాసం నాకుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నారు. ఇందిరా మిల్లులు అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, సన్న బియ్యం అయితేంది, మహిళలు ఉన్నారు ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అయితేంది, మహిళా మనులకు సంఘాలకు ఉచిత చీరలు అయితేంది, ఇలా చెప్పుకుంటూ పోతే 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితేంది.
ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతుల కోసం అయితే 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాదు, మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని చేసింది. ఈరోజు వేనాని గారు చెప్పినట్టు 500 రూపాయలు ఒడ్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ప్రతి పేదవారికి కూడా సన్నబియ్యం వేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. రుణమాఫీ కానీ 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఎల్కారానికి 20 కోట్లు అని చెప్తూ రుణమాఫీ సోదరులు గుర్తుపెట్టుకోరు. 20 కోట్లు ఎల్కారానికి ఇచ్చారంటే మంజూరీదా? 20 కోట్ల రూపాయలు ఒక ఎల్కారానికి ఇచ్చారంటే ఇది గుర్తు పెట్టుకోవాలి. గుండిగొర్ర శ్రీనివాస్ గారికి అవతలకు ఒక ఓటు కూడా వేయద్దు. ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు రైతాంగాన్ని తెచ్చుకుంటే పోతా ఉన్నాం. వడ్డీ లేని రుణాలు మహిళలకు మన ఈ మధ్యనే ఇందిరా మహిళా శక్తి పేరు మీద మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పల్లెల్లో తెలంగాణ ప్రజలకు సారే చీర ఇచ్చి అమ్మలు అక్కలకు కూడా బ్రహ్మాండమైన చీర ఇచ్చి అమ్మలందరికీ కూడా ఇప్పుడు సోదరిమలందరూ కూడా రేవంత్ అన్న చీరలు కట్టుకున్నారు. పొదరికెళ్ళి చూస్తా ఉన్నాం. బ్రహ్మాండమైన చీరలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా ఒకసారి తెలియపరుస్తా ఉన్నాం. అందరికి వస్తాయమ్మా. ఎన్నికల కోడ్ అయినాక అందరి మహిళలకు ప్రతి ఆడపిల్లకు కూడా మన ప్రభుత్వం కంకణం కట్టుకోవాలని కూడా తెలియపరుస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో మహిళా వడ్డీని కూడా 300 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం చెప్తే మన ప్రభుత్వంలో మొన్ననే వారం రోజుల కింద మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ 304 కోట్ల వడ్డీని కూడా మొన్ననే వారికి మంజూరు చేయడం జరిగిందని కూడా గుర్తు చేస్తాను. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ వల్లనే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో జరిగిందని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో మన దివంగత నేత మాజీ మంత్రివర్యులు దామోదర్ గారి నేతృత్వంలోనే, వారి నాయకత్వంలోనే ఈ ఊరికి అభివృద్ధి జరిగిందని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. వారు శాసనసభ్యునిగా, మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేసిన దామోదర్ గారికి ఈ ఎల్కారం గ్రామం అంటే చాలా ఇష్టం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజమైన కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఈ ప్రాంతంలో ఎల్కారం ముందు వరుసలో ఉంటుందని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో మన గుండిగొర్ర శ్రీనివాస్ కత్తెర గుర్తు మీద వేసి పెద్ద మేడతో గెలిపించి దామోదర్ రెడ్డి గారికి వారికి ఘన నివాళులు అర్పించాలంటే వారికి ఇది బహుమానంగా మనం ఇచ్చినప్పుడే వారికి ఘన నివాళులు అర్పించినట్టు కూడా తెలియపరుస్తూ, దామోదర్ రెడ్డి గారు భౌతికంగా లేకున్నా మన మధ్యన వారి ఆత్మ మాత్రం ప్రతి ఈ ప్రాంతంలో ప్రతి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉందని కూడా తెలియపరుస్తూ, ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గ్రామం ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరు ఎవరు కూడా ఆవేశానికి లోన్ కాకండి. ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోండి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం గెలిచింది, మనకు 34 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ 215 ఓట్ల మెజార్టీ వచ్చింది. కానీ పోయిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బొట్టే ఎల్లయ్య గారు గెలిచినా కూడా ఆనాడు జగదీశ్వర రెడ్డి గారు మంత్రిగా ఉండి ఈ డిఎస్పీ నాగేశ్వరరావు ఒక తొత్తులు పెట్టుకొని ఎల్లయ్య గారిని ఓడించిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. అలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మన ప్రభుత్వంలో ఉన్నాం. మీరు ఎలాంటి అరాచకాలు ఇలాంటి వాటికి కూడా మీరు వారు ఉసిగొల్పినా కూడా మీరు ప్రశాంతతగా ఉండి ఎలక్షన్ జరిపించుకోవాలి. మీరు ఓపికతో ఉండాలని కూడా, ఎందుకంటే వారు ఓడిపోతున్నారు కాబట్టి, ఓటమి చెందుతున్నారు కాబట్టి మన వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త, మనం ఎవరు కూడా రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఉండి ఎన్నికలు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇంకొక ఇక్కడ మన పక్క ఈ గ్రామం నుంచి విడిపోయిన దుబ్బతండకు యువకుడు మంగు నాయక్ గారు యునానిమస్గా మొన్న ఎలక్ట్ కావడం జరిగింది. వారికి కూడా దుబ్బతండ అయితేంది, తర్వాత అచ్చతండ అయితేంది. ప్రస్తుతం అక్కడికి పోలేవాడు. ఇక్కడి నుంచే వారికి హృదయపూర్వకంగా
ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొకసారి గుర్తు చేస్తాను. కత్తెర గుర్తు మీద ఓట్లేయండి. కుట్టిగొర్ర శ్రీనివాస్ గారిని గెలిపించాలి. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. అమరాయ్ రామన్న, అమరాయ్ రామన్న, అమరాయ్ రామన్న. ఓకే.